మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 90011750. మాకు ప్రతి నెల గవర్నమెంట్ నుండి ఒక గవర్నమెంట్ ఆర్డర్ రావడం కోసము, గ్రీన్ ఛానలైజేషన్ కోసము మేము ముఖ్యంగా ఈ స్ట్రైక్ చేయడానికి నిర్ణయించుకున్నాము. దీనికి మా డిమాండ్ ఏంటంటే ముఖ్యంగా ఈ మాకు ప్రతి నెల మా జీతాలు మాకు టైంకి పడట్లేవు. దానికోసం మాకు వచ్చేది 3 నెలలకి 4 నెలలకి ఒక్కొక్కసారి. మేము అది కూడా మళ్ళీ మీద పెద్దవాళ్ళకి మేము అడిగినాక మాకు వస్తుంది. అట్లా కాకుండా ప్రతి నెల 10వ తారీఖు లోపల మా జీతాలు మాకు వచ్చేటట్టు, మేము చేస్తున్న పనికి విలువ ఇచ్చి, గౌరవం ఇచ్చి, మా కష్టానికి ఫలితంగా మా జీతాలు మాకు స్టైఫండ్స్ నెల నెల వచ్చేటట్టు మేము డిమాండ్ చేస్తున్నాము. అలానే అదే కాకుండా ఇక్కడున్న మహబూబ్ నగర్ జనరల్ హాస్పిటల్ నుండి చాలా సీరియస్ ఉన్న కేసెస్ ఇక్కడ మా వంతు ఇక్కడ మాకు సరిపడా ఫెసిలిటీస్ లేక మేము ట్రీట్మెంట్ ఇవ్వలేని కేసులకు కూడా మేము ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి రిఫర్ చేస్తుంటాము. అక్కడ కూడా హాస్పిటల్ సరిగ్గా లేకపోవడం చాలా పెద్ద బాధాకరమైన విషయము. మేము మా ఇంకో డిమాండ్ ఇదే, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నిర్ణయం తీసుకోవాలి. దీనికి పూర్తి స్టేట్లో స్ట్రైక్ జరుగుతుంది. మా డిమాండ్స్ని ఎలాగైనా గవర్నమెంట్ గుర్తించి నెరవేరుస్తారని కోరుకుంటున్నాము. మా డిమాండ్స్ తీర్చేంత వరకు ఈ స్ట్రైక్ కొనసాగుతూనే ఉంటుంది. మా డిమాండ్స్ నెరవేరుస్తారని కోరుకుంటున్నాం. మాకు స్టైఫండ్స్ రెగ్యులర్గా రావట్లేదు. మేము ఎన్ని ఇయర్స్ నుంచి మా సీనియర్స్ ఎవరు ట్రై చేసినా కూడా స్టైఫండ్స్ రెగ్యులారిటీ లేదు. అండ్ మేము గ్రీన్ ఛానలైజేషన్ ఆఫ్ స్టైఫండ్స్ కోసం దీన్ని చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఉస్మానియా మెడికల్ కాలేజ్లో అది లాస్ట్ ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న కాలేజ్. దాన్ని కొత్తగా అసలుకి ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు. అండ్ బెడ్స్ లేవు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిగ్గా లేదు. దానివల్ల పేషెంట్స్ కానీ స్టాఫ్ కానీ చాలా సఫర్ అవుతున్నారు. అదొకటి. నెక్స్ట్ కాకతీయ మెడికల్ కాలేజ్లో రోడ్స్ సరిగ్గా లేవు. సో దానివల్ల కూడా చాలామంది చాలా సఫర్ అవుతున్నారు. అండ్ మెడికల్ కాలేజెస్లో మెయిన్గా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ సెక్యూరిటీ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే నైట్ డ్యూటీ అందరికీ నైట్ డ్యూటీస్ చేయాల్సి వస్తుంది, చాలా అవుతున్నాయి. అండ్ సెక్యూరిటీ అనేది సరిగ్గా లేదు. అండ్ హాస్టల్ ఇష్యూస్ కూడా గవర్నమెంట్ అసలు మెడికల్ కాలేజెస్లో ఇంటర్న్స్కి కానీ వేరే వాళ్ళకి అసలు మాకు హాస్టల్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు దానికోసం. అండ్ మెయిన్గా అయితే మేము ఈ ఇష్యూస్ మీద ధర్నా చేయడానికి కారణం ఈ ఇష్యూస్ మీద. ఇవన్నీ ఎన్నో ఇయర్స్ నుంచి అందరం చేస్తున్నాము. అండ్ ఈ ఇయర్ నుంచి అట్లీస్ట్ పాసిబుల్ అవుతుందని మేము ఈ ధర్నా స్టార్ట్ చేసాము. ఇక్కడ సేమ్ అన్ని మెడికల్ కాలేజెస్ మేము చేస్తుంది మెయిన్గా ఇవన్నీ అందరికీ కన్సర్న్ అయిన ఇష్యూస్ అనమాట. మెయిన్గా అయితే స్టైఫండ్స్ గురించి, ఉస్మానియా మెడికల్ కాలేజ్ గురించి న్యూ బిల్డింగ్ కావాలి ఉస్మానియా మెడికల్ కాలేజ్. ఎందుకంటే మేము ఇక్కడ ఏమైనా ప్రాబ్లం వచ్చినా మన తెలంగాణలో మెయినే ఉస్మానియా మెడికల్ కాలేజ్. మేము ఇక్కడ ఏమైనా పేషెంట్స్కి రిఫర్ చేయాలన్నా రిఫర్ చేసేది ఉస్మానియా మెడికల్ కాలేజ్కి. అక్కడే న్యూ బిల్డింగ్ సరిగ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే పేషెంట్స్ ఇంకెక్కడికి వెళ్తారు? వేరే స్టేట్స్కి అయితే వెళ్ళలేరు. సో మెయిన్ మాకు కావాల్సింది ఉస్మానియా మెడికల్ కాలేజ్కి న్యూ బిల్డింగ్, మా స్టైఫండ్స్ రెగ్యులరైజేషన్ అండ్ కాకతీయ మెడికల్ కాలేజెస్కి రోడ్స్. మాకు ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో రోడ్ ఫెసిలిటీ, సెక్యూరిటీ ఫెసిలిటీస్ కావాలి అండ్ హాస్టల్ ఇష్యూస్. వీటి మీద మెయిన్గా మేము ధర్నా స్టార్ట్ చేయడానికి కారణం. సో మాకు వచ్చే వరకు మేమైతే ట్రై చేస్తూనే ఉంటాము. అండ్ వీఆర్ హోపింగ్ ఫర్ అవర్ బెస్ట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.